హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు ఇంకొక కొత్త రెసిపీ చూపిస్తానండి. పచ్చి కొబ్బరి పచ్చి అరటికాయ కూర అండి. దీనికోసం కావాల్సిన పదార్థాలండి: పచ్చి అరటికాయ ఇట్లా ఉప్పు వేసి కట్ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన వాటర్లో. తర్వాత ఇదిగో పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. 4 లవంగాలు, కొంచెం చెక్క, ఒక యాలకుల అండి. ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఫ్రై చేయాలండి. తర్వాత పచ్చి కొబ్బరిని ఇట్లా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇట్లా ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేయాలండి. ఇట్లా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అండి ఇట్లా అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసి ముక్క మెత్తబడేంత వరకు ఉడికించాలండి. అందులోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలండి. బాగా కలిపి మూత పెట్టేయాలండి. ఇట్లా ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఇందులో వేసేయాలండి. తర్వాత ఇట్లా ఇందులో చూపించినట్లు వీడియోలో ఇట్లా నీళ్ళు పోసేయాలండి. పోసేసి సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇలా నీళ్ళని ఇంకిపోయిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసి కాసేపు ఉంచి దించేయాలండి. ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు కర్రీ ఉడికించుకోవాలండి. అంతేనండి. మనకి